షలోం. పరిశుద్ధాత్మ తండ్రి అనుదినము మనకు ఈ అనుదిన కృపలోని లేఖన భాగం చేత మన హృదయాలను తృప్తిపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నాడు కదా. మన ప్రాణాత్మలు ఆయన వాక్యం వినడం చేత తిప్పరిల్లబడుతున్నాయి కదా. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు పరమ తండ్రి. అనుదినము వేకుజామునే లేచి ఆయన సన్నిధిని ముఖదర్శనం చేసుకుంటూ ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన గణపరచడం ద్వారా, ఆయన మహిపరచడం ద్వారా, ఆయన సన్నిధిలో నుంచి కూడా ఆయన వాక్కును పంపుతూ ఆయన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఆయన యొక్క సర్వమును ఆయన మనకు ఉపదేశిస్తూ మనల్ని సిద్ధపరుస్తున్నందుకు పరమ తండ్రికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖన భాగాలు మీరు వింటున్నారు కదా. కాబట్టి ఆ యొక్క అనుదిన కృపలో భాగంగా ఈ దినము కూడా లేఖన భాగం మనం చూసుకుంటుంటే మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఈ విధంగా సెలవిస్తూ వస్తున్నాడు. నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. కాబట్టి సియోను కుమారి అనగా ఆయన యొక్క సంఘాన్ని ఆయన సియోను కుమారి అని సంబోధిస్తుంటాడు సుమా. కాబట్టి ఆ సియోను కుమారి అనగా సంఘమును సంబోధిస్తూ ఆయన ఏమంటున్నాడంటే నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేయుచున్నాను. ఎందుకంటే పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్మిక ఉంచి ఆయన మార్గంలో నడుస్తుంటుంటారో, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన వైపు చూస్తూ తమ యాత్ర జీవితంలో ఆయన అధిపతిగా ఆయన ఎలోక్యంగా పెట్టుకుంటారో వారిని పరమ తండ్రి గొప్ప ఒక బలమైన జనాంగముగా పరమ తండ్రి చేస్తున్నాడు సుమా. కాబట్టి నీ డెక్కలు ఇత్తడివిగా చేస్తున్నాడు అంటే ఒక బలమైన జనాంగముగా పరమ తండ్రి వారిని చేస్తున్నాడు. కాబట్టి ఎవరు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేదను అని కూడా పరమ తండ్రి మాట్లాడుతూ వస్తుంటాడు సంఘం ఉద్దేశించి. కాబట్టి ఎప్పుడైతే పరమ తండ్రి యొక్క వైపు మనము తిరిగి ఆయన వారు నడుస్తుంటుంటామో ఆయన మనల్ని ఒక శక్తివంతమైన సంఘముగా, ఒక శక్తివంతమైన జనాంగముగా, ఒక శక్తివంతమైన ప్రజగా పరమ తండ్రి మనల్ని నిలబెడతాడు. కాబట్టి అప్పుడు పరమ తండ్రి అంటున్నాడు, నువ్వు లేచి కళ్ళము త్రొక్కుము. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి యొక్క నీతిని, పరమ తండ్రి యొక్క ధర్మమును మనము ఆ యొక్క తొక్కుతూ అనగా ఆ పల్లములో పరమ తండ్రి యొక్క ఉద్దేశించిన నీతిని నెరవేర్చడానికి కొరకు కళ్ళంలో మనం పనిచేస్తుండాలి. కళ్ళంలో ఎత్తు ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా తిరుగుతూ పనిచేస్తుందో ఆ విధంగా మనము కూడా ఆయన నీతి కొరకు, ఆయన ధర్మము కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడాలని, ఆయన నీతిని ఎత్తిపట్టాలని, ఆ నీతిని మనము అనేకులకు తెలియపరచాలని నీవు లేచి కళ్ళము తొక్కుము అంటున్నాడు. కాబట్టి అప్పుడు నీ యొక్క ఆ డెక్కలు ఇత్తడిగా చేసేదని అంటున్నాడు. కాబట్టి పరమ తండ్రి మనకు ఒక శక్తినిచ్చి బలమునిచ్చి మనం నిలబెట్టుకుంటాడు సుమా. కాబట్టి అందుకే పరమ తండ్రి జనాంగముగా ఉండడము గొప్ప ధన్యత. ఆ ధన్యతను పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సంఘం ఉండే ధన్యతనిస్తున్నాడు. ఆ సంఘం ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు సుమా. కాబట్టి ఆ విధంగా మనల్ని గొప్ప చేయబోతున్నాడు పరమ తండ్రి. ఈ చిన్న సంఘమును, ఈ చిన్న మందను కూడా పరమ తండ్రి గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. యాస్వామిస్య నీతిని, యాస్వామిస్య ధర్మమును, యాస్వామిస్య యొక్క నామమును మనం ప్రకటిస్తూ అనేకులకు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ మనం ముందుకెళ్తుంటే మన యొక్క డెక్కలు ఇత్తడివిగా చేయబోతున్నాడు ప్రియులారా. కాబట్టి అట్టి యొక్క వాక్యము చేత మనం బలాన్ని పొందుకుంటూ, శక్తిని పొందుకుంటూ ఆయన మార్గంలో సాగి వెళుదాం. కాబట్టి ఆ విధంగా యెహోవా కొరకు మనం ప్రయాసపడితే ఆయన మన ప్రయాసాన్ని వ్యర్థపరచడు సుమా. ఆ ప్రయాస దగ్గర ప్రతిఫలం ఇస్తాడు. ఆ ఫలమే నీ డెక్కలు ఇత్తడిగా చేర్చున్నానని పరమ తండ్రి గొప్ప వాగ్దానాన్ని మన చేతిలో ఉంచుతున్నాడు. వాగ్దానం చేతపట్టుకొని మనం ఆయన కొరకు కళ్ళమును త్రొక్కుదాం, అనగా ఆయన నీతిని స్వార్థం ప్రకటిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. ఇంతవరకు మీరు ఉపదేశించిన ఉపదేశానికి స్తోత్రం తండ్రి. మా యొక్క తండ్రి డెక్కలు ఇత్తడిగా చేయబోతున్నారని మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు స్తుతిస్తూ ఆ వాగ్దానం మా పక్షం నెరవేర్చమని మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన రక్షకుడైన యెహోవా కృప, ఆయన శక్తి, బలము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.